సినిమా ఎలా అనిపిస్తా ఉంది ఇప్పుడు? బాగుందండి మూవీ. యాక్చువల్లీ నేను ఆల్రెడీ చిన్నప్పుడు బాగా చాలాసార్లు చూశాను, చాలా ఇష్టం నాకు. అయితే ఇప్పుడు మా సన్ని తీసుకొచ్చిన మూవీకి, మా సన్ చూశాడు, వాడు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ముందే చూపించిన వానికి. వాడు కూడా నిజంగా కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు, షాక్ అవుతున్నాడు, ఇట్లా అవుతుందా ఇట్లా ఉంటుందా అని. శ్రీకృష్ణ దేవరాయలు ఎపిసోడ్ అయితే హైలైట్ అండి మూవీకి. నేను 25 years బ్యాక్ చూసాను, మళ్ళీ ఇప్పుడు చూసాను. నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. సూపర్ మూవీ అండి, చాలా బాగుంది. జనరేషన్ అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. సినిమా తీయడాల్లో కూడా చాలా వేరియేషన్స్ వచ్చినాయి. అప్పటి సినిమా ఎలా అనిపిస్తా ఉంది? ఈ సైంటిఫికల్ గా ఫస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంత ఎక్స్పెక్ట్ చేయడం ఎలా? అప్పుడే అంత ఎక్స్పెక్ట్ అప్పుడు ఇంత సైంటిఫిక్ లేకున్నా కూడా అప్పుడు అంత బాగా తీశారు. అంటే ఆ గ్రాఫిక్సే కానీ, ఆ సీన్సే కానీ తీయడం చాలా గ్రేట్. అది అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది, ఎడిటింగ్ చేయొచ్చు, ఏఐ తోటి ఏమన్నా చేయొచ్చు. కానీ వితౌట్ ఎనీ ఇంటెలిజెన్స్ దానితో తీశారు. అప్పుడు తీయడమే చాలా గ్రేట్. ఈ మూవీ ఒకటి, జయదగ్గర తిలక సుందరి ఒకటి, ఇట్లాంటి కొన్ని, అంచి ఒకటి, ఇవి చాలా బాగా తీశారు. సూపర్ మూవీ అండి. మా సన్ కూడా బాగా ఇంకా షాక్ లో ఉన్నాడు, బయటికి తీసుకురావాలి. ఇంకా అంటే ఈ జనరేషన్ వాళ్ళు చూడాల్సిన సినిమా అంటారా? అంటే అప్పుడెప్పుడో తీసిన సినిమా అయినప్పుడు కూడా ఈ జనరేషన్ వాళ్ళే చూడాల్సి. అఫ్ కోర్స్ అండి, ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. ఈ జనరేషన్ వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లుంటుంది, ఫ్యూచర్లో వెళ్తే ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో వెళ్తే ఎలా ఉంటుంది. జస్ట్ ఒక ఊహాగానం అంతే, ఎలా ఉంటుందో చూపించడానికి. సూపర్ గుడ్ మూవీ అండి, అది చాలా బాగా తీస్తారు. టిన్ వన్ గాని రోల్ అయితే ఇంకా చాలా. థ్యాంక్ యూ.